యెషయా 16 అధ్యాయము ధ్యానించుకుందాం. మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశం నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అహర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పు, విమర్శ చేయము. చీకటి కమ్మినట్టు మధ్యాహ్నం నీ నీడ మా మీద ఉండనీయము. చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు మోయాబు దేశాన్ని గురించి ప్రవచనం 15వ అధ్యాయంలో మొదలై దీనిలో కొనసాగుతుంది. మోయాబు దేశంను గూర్చిన ప్రవచనం. ఏ ప్రవచనం? మోయాబు దేశాన్ని గూర్చిన ప్రవచనం. ఈ ప్రవచనంలో ఇక్కడ ఒక ప్రవక్త విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేశం నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. అనగా దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. ఎవరిని? దేవుని ప్రజలను. మీరెవరు ప్రజలు? కరెక్టేనంటారా? మనము దేవుని ప్రజలం. మనలను దేవుడు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. మనం ఆయన వైపు చూడాలని, ఆయన ద్వారా దీవించబడాలని, ఆయన కృపలో ఎదగాలని దేవుడు మనలను ప్రత్యేకపరచి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కానీ దేవుని ప్రజలైన మనము దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? దేవుని సన్నిధిలో వెతకాలి. దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని సన్నిధి వెతకాలి. నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తె నన్ను చెప్పుకుంటున్నావు అంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఏర్పాటు నీలో ఉన్నదని రుజువు కనపడాలి. దేవుని యొక్క ఏర్పాటు నీలో ఉన్నదని రుజువు కనపడాలి. అంతే తప్ప కానీ ఎలాగో ఒకలాగుండి అంత అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. మనము దేవుని ప్రజలం. దేవుని ప్రజలం అన్నదానికి సాదృశ్యం మనలో కనపడాలి. సాదృశ్యం మనలో కనపడాలి అంటే దేవుని సన్నిధిని మీరు కనపడాలి. కిందటి వారం మీరు చాలా ఆలస్యంగా వస్తున్నారని నేను చాలా స్పీడ్గా చెప్పేశాను. తర్వాత నా మనస్సాక్షి అంత స్పీడ్గా చెప్తే ఎందుకు, వాళ్ళు అంత స్పీడ్గా లేనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే వండిస్తే బాగుంటుంది, సంతోషంగా ఉంటారు అని నా మనస్సాక్షి నన్ను గద్దించింది. అయితే దేవుని ప్రజలము అయి ఉన్నామంటే సూచన మనలో కనపడాలి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేశము నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. ఒక దేశాన్ని రాజుకు బహుమానం పంపాలంటే ఎలా పంపిస్తారు? చాలా విలువైంది పంపిస్తారు. ఏది పడితే అది పంపరు, ఎలాగ పడితే అలాగూ చేయరు. ఒక విలువైన బహుమానాన్ని విలువైన రీతిగా తీసుకొని వెళ్ళి దేశం నేలువానికి ఇస్తారు. ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి బహుమానం, అన్యులు ఇస్తూ ఉన్న బహుమానాన్ని సియోను కుమార్తె పర్వతమునకు పంపించండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సియోను దేవుని బిడ్డలకు దేవుడు దయచేసే విషయాలు శ్రేష్టమని ఇస్తారు. అయితే మనం ఎలా ఉంటామంటే బిగుసిపోయి దేవుని దగ్గర కనపడం, దేవుని సన్నిధిలో కనపడం. మనం దేవుని సన్నిధి అంటే ఇక్కడ మీరు దేవుని సంఘమై ఉన్నారు, సంఘ సభ్యులై ఉన్నారు. దేవుని ప్రజలకు దేవుడు అన్యజనుల ద్వారా బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. ఇది మన యొక్క గొప్పతనాన్ని దేవుడు ఆయన పేరు మనకు పెట్టి
ఆయన గొప్పతనాన్ని మనకు ఆపాదించి లోకము ఎదుట మనలను ఘనపరుస్తూ ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే నిన్ను దేవుడు ఘనపరుస్తుంటే నీవు ఆయన నియామక కూడికలను లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. నీవెక్కడ ఉన్నా నీ మనస్సంతా దేవుని మందిరములో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో ఉండాలి. మీకు ఇప్పుడు మనస్సంతా మీ ఇంటికాడ ఉంటే అది సరి అయింది కాదు. దేవుని మందిరములో మీ మనస్సు ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? అబ్బాయా, మంచి స్థలములో ఉన్నాం, ఎవరి దగ్గర చేరాలో ఆయన దగ్గరికి చేరాం, ఆయన్ను ప్రేమిస్తున్నాం అనేటటువంటి నమ్మికతో దేవుని సేవించు వారముగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. పరాయి వాళ్ళలాగా ఉండడానికి వీలు లేదు. పరాయి వాళ్ళ గొర్రెపోతును ఏటైనా తీసుకెళ్ళి గొర్రెపోతు అనేది సామెత చెప్తారు, నాకు గుర్తు రాలేదు ఇప్పుడు. వేటకి తీసుకెళ్ళే గొర్రెపోతులాగా మనము పరాయి వాళ్ళలాగా దేవుని సన్నిధిలో గడపకూడదు. దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఇది మనం ఉండవలసిన స్థలం అని ఎరిగి దేవుని సన్నిధిని ప్రేమించాలి. చాలామంది సంఘ విశ్వాసులకి ఏమనుకుంటారంటే ఇక్కడ ఎందుకు వస్తున్నారో కొన్నిసార్లు వాళ్ళకి సరైన జ్ఞానం ఉండదు. మీరు ఇక్కడ ఎందుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడిగి శుద్ధీకరించబడినందుకు ఇక్కడ ఉన్నారు. కడిగి శుద్ధీకరించబడినందుకు ఉన్నారు కనుక మనం ఇక్కడ వారం, బయటి వారం కాదు, మన ఇంట్లో వారం కాదు, లేకపోతే నీ భర్త దానివి కాదు, నీ భార్య వాడవు కాదు, లేకపోతే నీ బిడ్డల వాళ్ళు కాదు. నీవు అస్సలైన యజమానుడు నీకున్నాడు. నీ ప్రాణమునకు ప్రదాత అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో కనబడుచున్నావు. ఇది నీకు అసలైన స్థలం. ఇదే స్థలం, ఇది అసలైన స్థలం. ఇక్కడ మనశ్శాంతి పొందాలి, ఇక్కడ బలవంతుడు కావాలి, ఇక్కడ జ్ఞానవంతుడు కావాలి, ఇక్కడ దేవుని ఆత్మ నిన్ను తన వశము చేసుకోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే తప్ప ఎటోకటు బ్రతకడం కాదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులను చుట్టినను, నరకపు పాశములని కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, వరదవలే బట్టి పోలిన. ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టి కలను ఎడబాయని దేవ, మగల కలను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయి. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయి. జలరాశుల నుండి బలమైన చేతి, జలరాశుల నుండి బలమైన చేతి, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా. అందరూ చెప్పకూడాలి, నోరు తెరిచి పాట పాడాలి. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడవీయే. అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా కలమా యగాధమైనది నీ పరిపూర్ణమైనది నీ యెహోవా. హల్లెలూయా. 2వ వచనంలో గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. గూటి నుండి పక్షులు చెదిరిపోయినప్పుడు అవి క్రమంగా ఎగరలేవు. ఎలాగ ఎగరలేవు? క్రమంగా ఎగరలేవు. క్రమంగా ఎగరలేని పక్షులు చూసినప్పుడు అమ్మో ఏదో గందరగోళం జరిగిపోయింది ఇక్కడ. మీరు ఎలాగా ఖాళీ కుర్చీలు ఖాళీ చేసి కూర్చోబెట్టారో పక్షులు కూడా అలాగే ఎగురుతున్నాయి అన్నమాట. ఇక్కడ ట్యూనింగ్ సరిలేనప్పుడు, ఆసక్తి లేనప్పుడు, ఎక్కడో అక్కర్లేని ఆలోచిస్తున్నప్పుడు మనుషులు అలాంటి పనులే చేస్తారు. పక్షులకు ప్రమాదం సంభవించినప్పుడు గూడు నుంచి చెదిరిపోయి ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగిరే పక్షులు ఎలాగున్నాయంటే ఆ పక్షులులాగా అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడదు. మోయాబు కుమార్తెలు కనబడతారు. ఈ కుమార్తెలకు ఎవరు కావాలి? భర్తలు కావాలి. ఇప్పుడు చూడండి, పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇక్కడ వాళ్ళ బుర్రకాయలు అంతా ఎక్కడ పనిచేస్తాయి? పెళ్ళి అవ్వాల్సిన అబ్బాయిలైనా అంతే. మీ ఆలోచనలన్నీ ఎక్కడుంటాయంటే పెళ్ళి అయ్యేదాకా నా జీవితంలో ఎవడొస్తాడో, లేదా ఎవరితో వస్తుందో, నా జీవితాన్ని తగలేస్తుందో, బాగు చేస్తుందో అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ మోయాబు కుమార్తెలు ఎలాగున్నారంట? గూట్లోంచి ఎగిరి వెళ్ళి ఎక్కడికి చేరాలో, ఎక్కడ ఏ చెట్టు మీద రాలాలో తెలియక ఎగిరే పక్షుల్లాగా ఈ మోయాబు కుమార్తెలు తిరుగుతున్నారు. కానీ మనం అలాగూ లేవు. ఇక్కడున్న పెళ్లి కావాల్సిన అబ్బాయిలైనా అమ్మాయిలైనా అంతే. మిమ్మల్ని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంటే మీకు ఒక స్థిరమైన ప్రవర్తన ఉంటుంది. స్థిరమైన ప్రవర్తన లేనప్పుడు కొంతమంది, ఒక అమ్మాయి ఉందనుకో, అబ్బాయిలు కనపడే అబ్బాయిల్లో ఈయన మొగుడే అని 10 మందిని అనుకుంటారు. అందులో ఎవడు మొగుడు అవుతాడో తెలియదు. కొంతమంది జీవితాలు అస్థిరత్వంతో నిండిపోయి కళ్ళు బైర్లు గమ్మినట్టుగా జీవిస్తూ ఉంటారు. ఎక్కడికి చేరాలి, ఎవరు నాకు భర్త, ఏ అమ్మాయి నాకు భార్య అవుతుంది, ఈ సరి అయిన విశ్వాసం కానీ దేవుని దగ్గర నిరీక్షణ లేని ప్రజల వలె వారికి శరీరాల నుంచి పుట్టే కోరికల చేత పరుగులు పెడతా ఉంటారు. ఈ మోయాబు కుమార్తెలు అలాగున్నారు అని చెప్తున్నాడు. కానీ మనం అలాగ ఉండడానికి వీలు లేదు. గూటి నుంచి చెదిరిపోయిన పక్షులు ఎగురుతున్నట్టుగా మోయాబు కుమార్తెలు ఉన్నట్టుగా మన యవనస్తులు ఉండడానికి వీలు లేదు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, పెళ్ళయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో నాకు సరైన భాగస్వామి రాలేదు అని కూలిపోయే భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఉన్నారు. ముసలోళ్ళు కూడా వాళ్ళ తలంపులు ఆలోచించుకుంటూ వాళ్ళు ఉంటారు. ఇది మోయాబు స్వభావం. ఏ స్వభావం ఇది? మోయాబు స్వభావం. ఈ మోయాబు స్వభావాన్ని కలిగి దేవుని సంఘము ఉండడానికి వీల్లేదు, లేక నీవు ఉండడానికి వీల్లేదు. మన ఎవరెవరి గురించో చెప్పుకుంటాం కాదు, మన బ్రతుకులు ఎలాగ కడదేరుతున్నాయి, ఏ రేవుకు మనం ప్రయాణం చేరుతుంది, ఏ రేవుకు మనం వచ్చాం, ఏ రేవుకి చేరుతున్నాం, మన ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది. అందుకే తర్వాత వచనంలో చెప్తున్నాడు, ఆలోచన చెప్పుము, విమర్శ
చేయము. ఇది సంఘానికి ఉన్న బాధ్యత. నువ్వు ఆలోచన చెప్పవు. మన ఒక వారం ఎవరినో అడిగాను. అడిగితే ఇంటికి వెళ్ళి ఇంట్లో మనిషి వచ్చేవారు ఆ ఇంట్లో మనిషిని చర్చి మానిపించేసిందండి. నాకు చాలా ఆశ్చర్యమైపోయింది. నేను అడగడం తప్ప చర్చి మానిపించిన మనిషి గొప్ప అని ఆలోచిస్తే వాళ్ళకి దేవుని ఆలోచన అక్కరలేదు అని అర్థమైంది. ఏమర్థమైంది? దేవుని ఆలోచనలకు అక్కర్లేదు. వాళ్ళకి బుర్రకాయలో పుట్టిన ఆలోచన ప్రకారంగా ప్రవర్తించి ఇష్టమైతే వస్తారు, లేకపోతే మానేస్తారు. ఇష్టమైతే సమయానికి వస్తారు, లేకపోతే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తారు. ఇంకా గొప్ప విషయంలో వచ్చిన వాళ్ళు వేసేళ్ళరు. మన చర్చిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎప్పటికప్పుడు వస్తారు, కూర్చుంటారు, ఇంకా ఆఖరి దాకా వెళ్ళరు. ఇలాంటి ప్రవర్తనలు కలిగి ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకొనలేదు. నువ్వు మోయాబు మనిషివు కాదు, నువ్వు సియోను కుమార్తెవు. నువ్వెవరు? నిన్ను దేవుడు లోకానికి సూచనగా పెట్టాడు. అర్థమైందా? యవనస్తులు, పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు వింటున్నారా? మనల్ని దేనికి పెట్టాడు? లోకానికి. ఊళ్ళో ఎవరికైనా పెళ్ళి అవ్వాలనుకో నిన్ను చూడాలి. పలానా ఐపీసీ చర్చి కుర్రోడు ఉన్నాడు, ఈయన ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు, ఈయనకి భార్య వస్తుందని నమ్మకం, మంచి భార్య వస్తుందని నమ్మకం ఉంది. లేకపోతే యవనస్తురాలు, ఐపీసీ యవనస్తురాలు, ఈమెకు మంచి భర్త వస్తాడని కుదురుగా బతుకుతుంది, పేరాశ కలిగి దిక్కులు లోట్లేదు అని లోకము నిన్ను చూచి వెంబడించి నీకు కూడా ఐపీసీ ఆరాధనకు వచ్చేవారం వచ్చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు పరుగులు పెడతా లోకంలో. కనపడ్డవాడే మూడు, కనపడ్డదే పెళ్ళమని తిరుగుతా ఎవడ కనబడదాడు. కొంతమందికి పెళ్ళిళ్ళకి వెళ్తారు, సంబంధాలు చూస్తాకి వెళ్తూ ఉంటారు. చూడటమే పని. 10 సంబంధాలు చూశాక 11ది ఎంతకంటే మంచిది వస్తుందేమో, ఎందుకంటే మంచి మొగుడు వస్తాడేమో, మంచి భార్య వస్తుందేమో అని వాళ్ళు సంబంధాలు చూడటమే పని, పెళ్లి చూపులు చూడటమే పని. సుజ్ఞానం వింటావా? నువ్వు అక్కర్లేని అమ్మాయితో ఆడుకుంటున్నావు, నాకు కనపడుతున్నావు. ఎవరి పిల్లలు వాళ్ళే ఎత్తుకోండి, చాలాసార్లు చెప్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి. పిల్లలంటే గౌరవం. మీకు అని ఒప్పుకుంటే మీ పిల్లలు మా ఇంటికి వదిలేసేయాలండి, మేము పెంచుతాం. మీకు ఇబ్బందిగా ఉంటాయి. పిల్లలతో ఆడుకునే సమయం కాదు ఇక్కడ. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. పరలోకపు శక్తి మనపై దిగి రావాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే తప్ప అస్తమాను నీకు నీ ఆడుకునే పిల్లలకి తేడా లేనట్టు ప్రవర్తించకూడదు. ఆడుకునే పిల్లలు ఎక్కడ 3 ఉన్నారు, వాళ్ళు ఎలాగున్నా మనం పట్టించుకోం. కానీ నువ్వు అలా తయారైపోతే నీ కాళ్ళకి తేడా. నీ వయసు ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, నీ పద్ధతి ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి, ఎరిగి బ్రతకాలి. దేవుని మందిరములో దేవుని జ్ఞానం చేత నింపబడాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆలోచన చెప్పువారు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయి. విమర్శ అనేది ఎవడికి అక్కర్లేదు ఈ రోజుల్లో. దీన్ని సరిచేయక్కర్లేదు అనేటటువంటి ఒక ముదిరిపోయిన మనస్సు. మన పాస్టర్ గారు అంటున్నారు, ఈ ఏరియాలో అందరూ ముదిరిపోయారు విశ్వాసులు. ముదిరిపోయారంటే అర్థం ఏంటంటే ఇంకా కాయ పండిపోయే టైం వచ్చింది, ఇంకా పైకి లేపేసే టైం వచ్చింది, కానీ బతికే టైం లేదనమాట. ముదిరిపోయారంటే ఇక నేర్చుకునే మనసు వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ సంఘానికి దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే ఆలోచన చెప్పుము. చెప్తే వినేవాడు ఉంటే చెప్తారు ఎవరైనా. రెండవది నేర్చుకుంటే చెప్తావు. నువ్వు నేర్చుకోకుండా నువ్వేం చెప్పగలవు? నువ్వు నేర్చుకోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోని వాడు నువ్వు వెనకబడి ఉంటావు. నేర్చుకోని స్త్రీలు వెనకబడే ఉంటారు. వాళ్ళ బ్రతుకేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళపై ఆధారపడిన వారి కొరకు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఏదో ఉన్నదానితో తృప్తి పడిపోయి నాకంతా తెలుసు, నేను చాలా బాగున్నాను, చాలా బాగున్నాననే సర్టిఫికేట్ చాలామంది ఇచ్చుకుంటూ ఉంటారు. నేను చాలా బాగున్నాను అంటే బాగున్నట్టు కాదు, నేర్చుకోవడం రాలేదని అర్థం. నిన్ను చూసి నువ్వు తృప్తి పడుతున్నావు అంటే, నేర్చుకునే స్వభావాన్ని విడిచిపెట్టేస్తున్నావు అంటే దేవుడు నిన్ను లోకములో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. లోకము నిన్ను చూడాలి. లెమ్ము తేజరిలు అంటే చెప్పడానికి కాదు, లేవటానికి, ప్రకాశించడానికి, నేర్చుకోవడానికి,
లేవటానికి, లోకానికి దారి చూపించడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. కానీ లోకం వచ్చి నేను లెంపలేసి నీకు నేర్పించడానికి లేవు. ఆలోచన, చెప్పుము, విమర్శ. ఈ రోజున సహవాసం కలిగి ఉన్నామంటే ఏమా ఇటు సహవాసం కలిగి ఉన్నామంటే ఇక్కడ ఒకరికొకరు ఆలోచన చెప్పుకోవాలి. నీ పక్కనున్న వారితో నువ్వు మాట్లాడాలి, నీ పక్కనున్న వారు నీతో మాట్లాడాలి. ఇద్దరు కలిసి బలవంతులై సరి చేసుకొని విమర్శ చేసుకొని దేవునిలో ముందుకు సాగాలి. అన్యజనులకు వెలుగు చూపించాలి. మన వెలుగు మనలో రావాలి, అది లోకంలోనికి వెళ్ళాలి. ఆలోచన చెప్పుము, విమర్శ చేయకుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమునని నీడ మా మీద ఉండనీయకుము. అర్థం ఏంటంటే దేవునికి తమ్మును తాము అప్పగించుకుంటున్నారు. విన్నారా? మీరు ఇంటికాడ బయలుదేరినప్పుడు ఎలాగో ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉండి మళ్ళీ ఇంటికి అలాగే వెళ్ళి అయిపోయిందంటే నువ్వు వచ్చిన ప్రయోజనము నీలో నెరవేరలేదు. ఇక్కడ దేవుని వాక్యం అనే అగ్ని నిన్ను కాల్చాలి. దేవుని శక్తి నీపై దిగి రావాలి. వ్యర్థమైన తలంపుల నుంచి విడుదల పొందాలి. అగ్ని చేత మండుచున్న హృదయాలు కలిగి ఉండాలి. మన హృదయములు మండలేదా అని ఆ రోజున శిష్యులు చెప్పుకున్న మాట ఈ రోజున మీరు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు హల్లెలూయా కూడా చెప్పట్లేదంటే అగ్ని మాకు అక్కర్లేదు అన్నారు అనమాట. ఒకసారి అందరూ చేతులు పగలి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి దేవుడి దగ్గర? జాన్సన్ దగ్గర కాదు, మీరుంటే ఎవరు ఎదురున్నారు? మనం అందరం కలిపి దేవుని దగ్గర. పరలోకము నుంచి దేవుడు తన అగ్ని మనపై కృమ్మరిస్తున్నాడు. ఆ అగ్ని నిన్ను రేపాలి, ఆ అగ్ని చేత కాల్చబడాలి, ఆ అగ్ని చేత వెలుగుతో నింపబడాలి. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. ఇవన్నీ సంఘం యొక్క క్రమశిక్షణను తెలియజేస్తున్నాయి. మోయాబు అనబడే అన్యజనులు నీ చేత సరిచేయబడాలి కనుక నువ్వు సరి చేసుకుని దేవుడు నీ ఎదుట పెట్టిన ప్రయాణాన్ని నమ్మకముగా చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలి? కొంతమంది కొన్ని పనులు చెప్తారు. ఎందుకు చెప్పావు మనకు అర్థం అవ్వదు, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వదు. అప్పుడు చెప్పినోడికి ఎలా ఉంటుంది? అవతలోడి నెత్తి మీద కాదు, ఈడి నెత్తి మీద ఈడు కొట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈడు చెప్పింది ఒక ఉద్దేశం, అవతలోడు చేసేది ఇంకొక ఉద్దేశంతో. అక్కడ చెప్పిన వారి పని నెరవేరదు. నిన్ను చెప్పేవాడిగా దేవుడు చేస్తాడు. అది నువ్వు వెరిగి ఒక సంఘ సభ్యునిగా, సభ్యురాలుగా, యవనస్తురాలుగా, చిన్న బిడ్డగా దేవునిలో ఎదగాలి. నిన్ను దేవుడు ఉంచిన స్థానంలో నమ్మకంగా ఆయన చేత రూపాంతరం చేయబడుతూ, సరిచేయబడుతూ పరిపూర్ణతలోకి నిన్ను నీవు నడవాలి. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? అసలు నీ ఆలోచన అంతా ఎక్కడుంది? నీ ఆధారం అంతా ఎక్కడుంది? నిన్ను బలపరిచేవాడు ఎవరు? కొంతమంది చెప్తాడు, మా బావండి 4 ఊళ్ళు అవతలు ఉన్నాడండి, నాకేదైనా అవసరం వచ్చిన ఆయన ఫోన్ చేస్తాడు, ఆయనే ధైర్యం చెప్పాలి, నాకు ఏదైనా బాధ వస్తే ఆయన ఫోన్ చేస్తాడు, వచ్చి నాకు కాపలా కాస్తాడండి. ఈ సాక్ష్యం విశ్వాసుల సాక్ష్యం కాదు, ఇది అవిశ్వాసుల సాక్ష్యం. విశ్వాసుల సాక్ష్యం ఏమై ఉన్నదంటే దేవుడు చేత మనము బలపరచబడుతూ ఉండాలి. మనం అనేక మందిని బలపరచు వారమై ఉండాలి. ఇది దేవుని సంఘం యొక్క విధానం. అంతే తప్ప కానీ ఏదో ఓడి కలిగి మనం తృప్తిపడి బతకడం కాదు. బలపరచబడుతూ రూపాంతరం చేయాలి. ఈ బాడీలో ఉన్న శరీర నిర్మాణాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? ఈ బాడీలో ఉన్న శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే,
ఒక గాయం అయితే దాన్ని మానపడానికి శరీరం అంతా ట్రై చేస్తుంది. ఒక తలపోటు వస్తే శరీరం అంతా ఆలోచిస్తుంది, తలపోటు ఎందుకు వస్తుంది. తిన్నది అరగలేదు అనుకోండి, బాడీ అంతా ఆలోచిస్తుంది ఎందుకు అరగలేదు. నువ్వు తిన్నది అరగడానికి కొన్ని రకాల రసాలు నీ పొట్టలో ఊరాలి. ఊరినప్పుడు తిన్నది చక్కగా అరిగి సారం నీ శరీరానికి వెళ్ళి బలవంతుడు అవుతావు. మెదడు బలపరచబడి జ్ఞానం వస్తుంది, శరీరం బలపరచబడి ఆరోగ్యం వస్తుంది. శరీరం బలపరచబడినప్పుడు వ్యాధులు అవే పారిపోతాయి నీ శరీరంలోంచి. శరీరం బలపడినప్పుడు నువ్వు శరీరాన్ని బలపరుచుకోవు. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చేసింది, తక్కువ తిండి తిన్నవాడు ఆరోగ్యవంతుడు. వాడు ఎంత ఆరోగ్యవంతుడో కానీ 2 సంవత్సరాల తర్వాత జబ్బులన్నీ వచ్చి వాడి శరీరంలో కాపురం పెడతాయి. అప్పుడు ఏ డాక్టర్ గారు ఆ సబ్బు నీలోంచి పోగొట్టలేడు. అమ్మా జరగవలసిందంతా జరిగిపోయింది, జబ్బులన్నీ నీ ఒంట్లో ఉన్నాయి, ఏ జబ్బు ఉందో కూడా అర్థం అవ్వట్లేదు, అన్నీ కలిసే ఉన్నాయి. ఒకదానికి వైద్యం చేస్తే ఇంకో 4 బయటకు వస్తున్నాయి. ఒకసారి జబ్బుకు వైద్యం చేస్తే ఇంకో 4 జబ్బులు లోపల నుంచి బయటకు దాక్కుంటాయి. అప్పుడు దాకా దాక్కుని మా జబ్బులు జోలికి వచ్చారా మీరు అని ఇంకో 4 బయటకు వస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి జీవితం ఏమవుతుందంటే చాలా బాధాకరం అయిపోతుంది. జబ్బుల చేత బంధించబడిన వ్యక్తి అయిపోతాడు. అది చాలా ఘోరమైన విషయం. దేవుని ప్రజలు లాగుండటం కొరకు దేవుడు నిన్ను ఎన్నుకొనలేదు. అందరూ చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. నువ్వు బ్రతికున్నావనే సూచన నీ తీరుతెన్నులో నీ ప్రవర్తనలో కనబడట కొరకే అన్యజనులు నిన్ను ఒక శ్రేష్టమైన ఎత్తైన స్థలంలో దేవుడు ఉంచాడు. లెమ్ము, తేజరిల్లాలి. నీలోంచి వెలుగు వస్తుంటే లోకం ఆశ్చర్యపడిపోయి ఈ వెలుగు ఎక్కడి నుంచి ఈయనలోకి వచ్చింది, ఈమెలోకి వచ్చింది. వీరు ఎవరున్నారు? వీరిలో జయమిచ్చే దేవుడు. నువ్వు వింటలేదు, వింటాకొచ్చావా? వీరిలో ఎవరున్నారు? వీరిలోంచి వెలుగు వస్తుంది. క్రైస్తవుల్లో ఏం రావాలి? నిరాశ, నిస్పృహలు, మాకెవరున్నారు? మన పాస్టర్ గారు ఇల్లు వదిలిపెట్టి హాస్పిటల్కి వెళ్ళి పాస్టర్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు, నేను ఒక్కడనే ఈ హాస్పిటల్లో చేరి ఉన్నాను, నా దగ్గర ఎవరు లేరు. అంటే ఆసుపత్రిలో డాక్టర్ గారు కూడా లేడు అనమాట, ఆసుపత్రిలో నర్సులు కూడా లేరు అనమాట. ఈయన ఒక్కడే వెళ్ళి ఆసుపత్రి తాళం తీసి మంచం మీద తొంగున్నట్టు మాట్లాడుతున్నాడు. కొంతమంది విశ్వాసులయ్యండి, విశ్వాసులు కానట్టు అనాథల్లా బతుకుతూ ఉంటారు. ఇలాంటి అనాథల వల్ల దేవునికి పేరు కాదు, నీకు పేరు కాదు, నీ వల్ల నీ కుటుంబానికి పేరు కాదు, నీ సంఘానికి నువ్వు పనికిరాని వ్యక్తి అయిపోతావు. నేనంటే లేచి ఆ పెద్ద ఆయనకి ఫోన్ చేశాను, అయ్యా నువ్వు ఒక్కడమే ఉన్నావా, నీ భార్య ఏమైంది? మా ఇంటికాడ ఇన్స్టిట్యూట్లో వచ్చానండి. మీ అబ్బాయి ఏమైనా ఉద్యోగానికి వెళ్ళాడండి. మీ అమ్మాయి ఏమైంది? వేరే పనిలో ఉందండి. మరి నువ్వు ఒక్కడే ఎందుకు వెళ్ళావు? వాళ్ళందరినీ బాధపడతాకి ఇష్టం లేదు. వాళ్ళందరికీ బాధపడతాకి వెళ్ళినట్టు ఉండాలి కదా. నేను ఒక్కడనే ఉన్నాను, దిక్కులేని అనాథల ఆసుపత్రిలో పడి ఉన్నాను. ఇలాంటి పనికిరాని సాక్ష్యాలు దేవుడు వినటానికి సిద్ధంగా లేడు. నమ్మేవారు స్థితుల ಬಗ್ಗೆ స్తోత్రం చెప్పండి. ఆలోచన చెప్పువారు కావాలి, విమర్శ చేసేవారు కావాలి, తమ్మును తాము సిద్ధపరచుకునేవారు కావాలి. కానీ మూలలో కూర్చున్న ముసలమలగా తయారయ్యేవారు దేవునికి అక్కర్లేదు, సంఘానికి కూడా అక్కర్లేదు, నాకు కూడా అక్కర్లేదు. అలాంటి పనికిరాని బుద్ధులు కలిగిన వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక బండరాయిలా తయారైపోతారు. ఇంట్లో వాళ్ళు ముందుకెళ్ళనివ్వరు, వాళ్ళు ముందుకెళ్ళరు, ఇంట్లో వాళ్ళు కూడా ముందుకెళ్ళనివ్వరు. బిగుసుకుపోయి కట్టేసి గేదిలాగా అయిపోతాయి వాళ్ళ జీవితాలు. అలాంటి జీవితాలుగా క్రైస్తవుల జీవితాలు మారడానికి వీలు లేదు. దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చేశాడు. అది నువ్వు ఎప్పటికీ మర్చిపోవడానికి వీల్లేదు.
దేవుని సన్నిధిని ప్రేమించువారు దేవునికి కావాలి. వారు అగ్ని జ్వాలల వలె బండాలి. వారు విలువైన సాధనాల వలె లోకములో దేవుడు వారిని హెచ్చించాలి. అందుకు దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. లేకపోతే వచ్చేసి తప్పదురా బాబు కాసి 3 గంటలు కూర్చుని వెళ్ళిపోదాం అన్నట్టు రావటానికి వీల్లేదు. ఆదివారం ప్రజలకు గుర్తొచ్చేలాగా నీ మాటలు ఉండాలి. నేను పెద్ద ఆయనకి చెప్పాను, నీకు ప్రార్థన ఉందన్న సంగతి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా మాట్లాడాలని చెప్పాను. మరి ఆ పెద్ద ఆయన అలా చేస్తాడో లేదో తెలియదు. వచ్చేవారం ఆయన అంటాడు, ఫలానా వాడికి నేను అవసరం వచ్చానండి. నువ్వు దేవుడికి అవసరం వచ్చావన్న సంగతి మర్చిపోయి నువ్వు ఎవడికి అవసరం వచ్చే వాడు కూడా వాడు నరకానికి పోతావా, వాడు కూడా వాడు నాశనానికి పోతావా? నువ్వు ఆశీర్వదించబడటానికి దేవుని మందిరము, నువ్వు ఆశీర్వదించబడటానికి సహవాసము. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. 5వ వచనం, కృప వలన సింహాసనము స్థాపించబడు. దేనివల్ల? కృప అనేది ఎక్కడుంటుంది? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, బైబిల్ అట్టు కూర్చున్నారు, యెషయా గ్రంథం 16వ అధ్యాయం తీశారు. ఈ 16వ అధ్యాయం 5 చదువుతున్నాడు కానీ 14 చదివించి ఇంకెంత బాగుంటుంది అని ఎదుగుతున్నావు అనుకో, నీకు కృప అక్కర్లేదు. ఇంకా నీకు అంతా తెలుసు, వినవలసిన అవసరం నీకు లేదు. ఫస్ట్ పిల్లలు పరజోదయ గారైనా వింటారు కానీ నువ్వు వినవు. నీ బుర్రలో కావలసినంత బైబిల్ జ్ఞానం ఉంది. అందుకే 5వ వచనం చెప్తే 16వ వచనం చదువుతావు, 10వ వచనం చెప్తే 12వ వచనం చదువుతావు. ఆ 10 దాటి 12 దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అంత పరికిమాలతనం నీకు ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని వాక్యానికి అంటు కట్టబడిపోవాలి. కృప వలన. దేని వలన? కృప అంటే అర్థం ఏంటి? నాకేమీ తెలీదు, నా దగ్గర ఏమీ లేదు, అంతా నువ్వే ఇవ్వాలి దేవుడా అని దేవుడి మీద భారం వేసి దేవుని వైపు చూడటం. దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూడవు. నువ్వు 10వ వచనం చెప్తుంటే 12వ వచనం చెప్తుంటే చదువుతూ ఉంటావు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ బైబిల్ ఎక్కడ ఉంది అక్కడే ఉంటుంది, మళ్ళీ దాన్ని తీయవు. మీలో చాలామంది బైబిల్ రోజు చదువుతున్నారు, నాకు కాదంటలేదు. కానీ ఇక్కడ వాక్యము, దేవుని ఆత్మ నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నప్పుడు ఆ మార్గములో పడి శ్రద్ధతో చివరిదాకా ప్రయాణం చేయాలి. అప్పుడు దేవుని జ్ఞానము నీ నెత్తి మీదకు వచ్చి నిలవంటుంది. దేవుని జ్ఞానాన్ని లోపలికి వెళ్ళావు. నాకు కృపక్కర్లేదు అంటావు, నేను పరిశుద్ధుని అయిపోయానంటావు, నేను 2 సంవత్సరాల నుంచి మందిరానికి హాజరైపోతానంటావు, బాప్తిసం పొంది సంవత్సరాలు అయిపోతుంటావు. ఒక్క మాట లోపలికి వెళ్ళి గుచ్చుకోనేవు, ఒక మాట పనిచేయనేవు. అందుకనే రాస్తున్నాడు ఇక్కడ, కృప వలన సింహాసనము స్థాపించబడదు. దేవుని సింహాసనము స్థాపించబడాలంటే, దేవుని రాజ్యంలో మీరు భాగస్థులు కావాలి అంటే కృపకు స్థానం ఇవ్వాలి. దేవుడు కృపామయుడిగా ఇక్కడ తిరుగుతున్నాడు, దేవుని ఆత్మ తిరుగుతుంది. నాకంతా తెలుసు, నేర్చుకోననే బుద్ధి నీకుంటే దేవుని ఆత్మ నీ లోపలికి రాదు. తలుపు బిగించుకొని చుట్టాలకి తలుపు తీయని వాని వలె నీ బ్రతుకైపోయింది. కొంతమంది మా ఇంటికి వచ్చి, మన జాని వచ్చి ఫోన్ చేశాడు, అయ్యగారు ఇంటి చుట్టూ తిరిగాం, అన్ని తలుపులు కొట్టాము, ఎవరో పలకట్లేదండి. అప్పుడు నేను చెప్పాను, మేమంతా బయటకు వచ్చేసాం, ఊళ్ళో లేమన్నాం. దేవుని ఆత్మ కూడా నీ చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది, జాని మా ఇంటి చుట్టూ తిరిగినట్టు. తలుపు తీసుంటే లోపలికి వస్తాయి. లోబడితే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. అప్పగించుకుంటే దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. నేర్చుకుంటే దేవుడు నిన్ను నేర్పుతాడు, బలపరుస్తాడు. ఆనాడు యేసు ప్రభువున్న శిష్యులైన, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పు అన్నారు. కానీ నువ్వైతే నేను 10 మందికి ప్రార్థన నేర్పగలననే స్థితికి వెళ్ళిపోయావు. ముదురు బెండకాయ అయిపోయావు. నీకు ఎవరు నేర్పాలి? నేర్చుకునే స్థాయి దాటిపోతే నువ్వు లేత మనుషువు కాదు, ముదురు మనుషు. కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది. కానీ నేను నేర్చేసుకున్నాను ఇంకా అక్కర్లేదన్న వారికి కృప ఉండదు, దేవుని సింహాసనం ఉండదు, వారితో దేవుని రాజ్యము ఉండదు. కృప వలన సింహాసనం స్థాపించబడును. సత్య సంపన్నుడై
దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. సత్య సంపన్నుడై, మన ప్రభు అయిన దేవుడు సత్యమై ఉన్నాడు. సత్యమైన స్వభావం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను. సత్యము, నేను సత్యమై ఉన్నాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ మాటలను ఎందుకు చెప్పాడంటే, ఏదైనా నేర్చుకోవాలంటే ఆయన దగ్గర నేర్చుకోవాలని చెప్పడానికి చెప్పాడు. ఆయన దగ్గర నువ్వు నేర్చుకుంటే, ఆయన వర్తమానాన్ని నువ్వు ఆలకిస్తే, ఆయన వర్తమానానికి నువ్వు లోబడితే, నీ పక్కనున్న విశ్వాసంతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, నీ ఇంట్లో వాళ్ళతో కలిసి సమాధానం కలిగి జీవించడానికి ఇష్టపడితే, అక్కడ దేవుని పరిపూర్ణత నీలో నివాసము చేస్తుంది. దేవుని సత్యము దిగి వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి సలహాలు చెప్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ఆడవాళ్ళు చున్నీ వేసుకుంటారు. ఈ చున్నీ వెళ్ళిపోయి చక్రాలు దూరిపోతుంటుంది. వాడు దారంటే వెళ్ళి వాడు పని కట్టుకుని మళ్ళీ ఆడు ప్రయాణం ఆపుకుని వీళ్ళ దగ్గర ఆగి చున్నీ పడిందని చెప్పితే వాళ్ళ సమాధానం కొంతమంది ఎంత చక్కగా చెప్తారు తెలుసా? తెలుసండి, నువ్వు బుర్రకాయ లేదు ఆగి చెప్పావు, నాకు బుర్రకాయ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. కాదంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళటమే తెలుసు, కానీ నీ మాట ఏంటో నాకు రాదు అని చెప్తారు. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? వాళ్ళ యాక్సిడెంట్ మనం కళ్ళారా చూడాలని ముందర వెళ్ళిపోతాం, అది ఆగారిని అయిపోతాం. అలాంటి మనిషిగా నువ్వు తయారవడానికి వీల్లేదు. దేవుని హెచ్చరిక నీ దగ్గరకు వచ్చిందంటే ఆ హెచ్చరికను స్వీకరించి సత్య సంబంధుగా నువ్వు మారిపోవాలి. ఎలా మారిపోవాలి? సత్య సంపన్నుడు నీ మీద కూర్చుండాలి. అలనాడు యేసు ప్రభు గాడిద మీద ఆసీనుడై యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు ఆనాటి సమాజము, సమూహాలు, ప్రజలు హోసన్నా జయము అంటూ జయధ్వానాలు చేస్తూ గాడిదను నేల మీద నడవకుండా బట్టలు పరుస్తూ, చెట్లు కొమ్మలు పరుస్తూ, స్తుతిగానాలు చేస్తూ హోసన్నా హోసన్నా జయము జయము అని పాడారు. నీవు ఆ రాజును ఈ రోజున నీలోనికి ఆహ్వానిస్తున్నావా? ఆయన నీ మీదనే జీవితంలో రాజుగా ఉన్నాడా? మా రాజు మా ఇంటికాడ ఉన్నాడని జ్యోతి చెప్తుంది. కానీ అసలైన రాజు నీతో ఉన్నాడా? అసలైన రాజు యేసు నిన్ను నడిపిస్తున్నాడా? ఆయన నీకు నేర్పిస్తున్నాడా? దానియేలుకు జ్ఞానమునిచ్చిన దేవుడు మన దేవుడు. యోసేపుకు జ్ఞానమునిచ్చిన దేవుడు మన దేవుడు. సొలొమోనుకు జ్ఞానమునిచ్చిన దేవుడు మన దేవుడు. గిద్యోనుకు జ్ఞానమునిచ్చిన దేవుడు మన దేవుడు. గొప్ప సమూహం వస్తే అందరిని ఇంటికి పంపించేసి కొంతమందితోటే జయమునిచ్చిన దేవుడు మన దేవుడు. జ్ఞానము లేని చోట జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి లేని చోట తెలివినిచ్చేవాడు, జయము లేని చోట జయమునిచ్చే దేవుడు. ఆయన నీపై యజమానునుగా కూర్చుండాలి. ఎలా కూర్చుండాలి? ఆయన ఉన్నాడు. ఉన్నాడంటే సాదృశ్యం ఇక్కడ విన్న ప్రతి మాటకు నువ్వు లోబడి పరిపూర్ణుడు అయిపోవాలి, జ్ఞానవంతుడు అయిపోవాలి. దేవుని వెలుగు, పరలోక వెలుగు నీలోంచి లోకంలోకి ప్రకాశించాలి. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళు చూసి నువ్వు నేర్చుకోవడానికి వీలు లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుని బట్టి అతిశయపడుతున్నాం. ఇది లోకానికి మనకు ఉన్న తేడా. డబ్బులు చూసి అతిశయపడతారు. కొంతమంది డబ్బులు చేతిలోకి వస్తే వాళ్ళ కళ్ళు మిటమిట మెరిసిపోతాయి. ఎందుకంటే అప్పుడు దాకా డబ్బు ముఖం చూడనట్టు ఆ డబ్బు అంక అలాగే చూస్తూ ఉండిపోతారు. కొంతమంది వ్యాపారస్తులు ఎంత భయంకరంగా ఉంటారంటే నాకైతే చాలా కోపం వస్తుంది. ఒక 500 కాగితం ఇచ్చామనుకో, మనకు ఒక 220 రూపాయలు బిల్ అయింది షాప్లో, కొట్లో. మిగతా 250 ఇవ్వటాకాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు 200 కాగితం చేతులు పెడతాడు. నీకు ఇలా కంగారు పని ఉంటే 200 కాగితం వెళ్ళిపోతావు. అలాగే కూర్చుని చూస్తున్నాను, ఇంకొక 100 పెడతాడు, 300. ఇంకెంత వస్తుంది?
220 అయితే 300 ఎక్కడ వస్తుంది? రాదు. 200కి అది పెట్టాక మిగతా 80 ఇవ్వాలి. 80 ఎవడు ఒక 50 ఎడతాడు, మళ్ళీ ఒక 20 ఎడతాడు, తర్వాత 5 బిళ్ళ ఒకటి ఎడతాడు, ఇంకో 5 బిళ్ళు మళ్ళీ ఎడతాడు. ఇలాగ ఇసుకొచ్చాడు వెళ్ళిపోవాలి. ఆ డబ్బులు నీ డబ్బులు నీకు ఇవ్వడానికి వాడు తల ప్రాణం తాకుకొచ్చేలా నీకు చేస్తాడు. వాడు వదలటానికి ప్రాణం పోతున్నట్టు వాడు ఫీల్ అయిపోతుంటాడు. ఇలాంటి ధనాన్ని ప్రేమించేవారు దేవుని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రేమించలేరు. మనుషుల్ని ప్రేమించేవారు కూడా దేవుని ప్రేమించలేరు. శరీరాన్ని ప్రేమించేవారు కూడా దేవుని ప్రేమించలేరు. తిండిని ప్రేమించేవారు కూడా దేవుని ప్రేమించలేరు. బంధువులు ప్రేమించేవారు కూడా దేవుని ప్రేమించలేరు. అయితే నీకు ప్రతి చోట ఒక బాధ్యత దేవుడు పెట్టాడు, ఒక విలువైన స్థానం దేవుడు ఇచ్చాడు. ఆ విలువైన స్థానంలో దేవునికి నమ్మకంగా సాగిపోవాలి. దేవునికి నమ్మకంగా సాగిపోవాలి. యేసు ప్రభు సిలువలో చనిపోయేటప్పుడు తన కన్న తల్లికి తన స్థానంలో ఆదరించే కుమారుడైన యోహానును యేసు ప్రభు చూపించాడు. అది బాధ్యత. అంతే తప్ప యేసు ప్రభు యోహానుని ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాడు. బతికిన రోజులు నేను పలానా వెళ్ళిపోతాను పైకి, ఈయన చూసుకుంటాడు ఈయన చూసుకుంటాడు అని ఈయన చూడటం మానేయలేదు. ఆయన పని ఆయన చేశాడు. సమయం వచ్చినప్పుడు ఈయన నా స్థానంలో ఉంటాడు. ఓ స్నేహితుడా, ఓ ప్రియమైన సహోదరుడా, నీకు ఆమె తల్లిగా ఉంటుంది. ఇది ఏ సమయాన్ని ఏది మాట్లాడాలో ఎరిగి మాట్లాడటం. నీకు యజమానునిగా ఉన్నవారు నువ్వు సంతోషపరచాలి. ఆయన నిన్ను చూసి సంతోషపడి బడా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను గూర్చి నన్ను గూర్చి దేవుడు సాక్ష్యము చెప్పాలి. నీ సాక్ష్యం నువ్వే చెప్పేసుకుంటావు, నీ సందడి నువ్వే చేసేసుకుంటావు. నిన్ను ఎవరు మెచ్చుకోక్కర్లేదు, నిన్ను ఎవరు దిద్దక్కర్లేదు, నాకెవరో నేర్పక్కర్లేదు అని చెప్పే ముఠాలో చేరిపోతావు. ఇలాంటి వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళు కూడా ఎదగనివ్వరు. దైవజనుడిగా ఇక్కడ ఒక మాట చెప్పాను అనుకో, చాలామంది అనుకుంటూ ఉంటారు ఈయన ఏదో పెత్తనం చేస్తున్నాడు. నీ మీద పెత్తనం చేస్తే నాకేం వస్తుంది? ఏదైనా నేర్పినప్పుడు మీకు కోపం వస్తుందని నాకు ముందే తెలుసు. కోపం వస్తుంది కాబట్టి మీకు దూరం ఉండే చెప్తాను. ఎందుకంటే మీరు కోపంతో రెచ్చిపోతారేమో అని భయం నాకు. మీరంటే చాలా భయం కదా. దేవుడు ఆ భయం పెట్టలేదు. దేవుడి దేవుళ్ళు నేను చిన్నప్పటి నుంచి దేవుని సేవలో ఉన్నాను. దేవుని సేవ చేయాలని చెప్పారు మా అమ్మ నాన్న. దేవుని సేవ చేస్తున్నాను. నేను ఎవరికి భయపడను. కానీ మిమ్మల్ని మీకున్న వాళ్ళందరికంటే నేనే బాగా గౌరవిస్తాను. గౌరవిస్తాను కాబట్టి మీ గౌరవం కాపాడబట్ట కొరకు మీకు ముందు జాగ్రత్తలు చెప్తాం. ఒక యాజకుడు నీ కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. ఎప్పుడు మేము అడిగినప్పుడు ప్రయాసపడండి, అస్తమానం ప్రయాసపడకండి, ఎక్కువ కంగారు పడిపోకండి. పాస్టర్ గారు మా గురించి ఆలోచన ఎక్కువైపోయినట్టు మీకు తగ్గించుకోండి అని చెప్పే విశ్వాసులు కూడా ఉంటారు. మీరు కూడా అందులో కొంతమంది ఉంటారు అలాంటి బ్యాచ్. కానీ దైవజనంలో ఉన్న ఆత్మ నిన్ను బలపరచున్నట్లు నీవు దేవుని ఆత్మకు విధేయుడివై ప్రవర్తించాలి. దేవుడు నీకు యజమానుడిగా పైన ఉన్నాడా, లేకపోతే కుక్క పిల్లలాగా దేవుడిని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇప్పుడు కుక్కలను కూడా యజమానులుగా చేసుకుంటున్నారు, కానీ దేవుణ్ణి యజమానులుగా చేసుకునే ప్రజలుగా మనం ఉండాలని నేర్పించబడుతూ ఉన్నాం. తీర్పు తీర్చునొకడు కలడు, దావీదు గుడారములో అతనాసీనుడై న్యాయం విచారించు న్యాయం జరిగించుటకై తీవరించును. ఏం చేయును? తీవరించును. ఈ మాట చెప్పండి అందరూ. తీవరించును అంటే స్పీడ్గా వర్క్ చేస్తాడు. కొంతమంది దగ్గర స్పీడ్గా వర్క్ చేస్తే బిగిసిపోయి ఆగు, రెచ్చిపోకు ఆగు కంగారు పడకు, ఏంటి రెచ్చిపోతున్నావు? పాస్టర్ గారు కూడా రెచ్చిపోయి వాక్యం చెప్పకూడదు, దేవుడు కూడా రెచ్చిపోయి నేర్పించకూడదు, దేవుని ఆత్మ అసలు రెచ్చగొట్టకూడదు. దేవుని ఆత్మ కావాలంటే రావాలి. ఆరాధన చేస్తారు నిలబెట్టి, అప్పుడు దేవుని ఆత్మ రావాలి. అప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి. ఇవాళ ఇంట్లో ట్రంక్పెట్లు తాళవేసి వెళ్ళిపోతే అక్కడ ఉండే ఆత్మ నేను వెళ్ళి బయట చక్కబెట్టి వస్తానంటారు. ఇలాంటి పనికి మాల ఆలోచనలు దేవుని బిడ్డలంగా మనం విడిచిపెట్టాలి. దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా నీలో
తీవ్రముగా పనిచేయాలి. ఎలా పనిచేయాలి చెప్పండి, నోరిప్పి చెప్పండి. తీవ్రముగా పనిచేయాలి. తీవ్రముగా బలమైన శక్తితో దేవుని ఆత్మ నీపై దిగిరావాలి, నిన్ను రెచ్చగొట్టాలి. ఒకవేళ దేవుని ఆత్మ 1000 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుంటే నేను 10 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను ప్రభు, అంత స్పీడ్ నాకు వద్దు ప్రభు అంటే దేవుని ఆత్మ నిన్ను అక్కడ వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోద్దండి. నువ్వు ఎందుకు పనికిరాని మనిషి అయిపోతావు. విన్నారా? నీకు చూస్తున్నారా? దేవుని ఆత్మ ఎలా పనిచేయాలి? తీవ్రముగా పనిచేయాలి. దేవుని ఆత్మ తీవ్రంగా పని చేయకుండా ఆగు 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 అంటున్నావంటే నువ్వు ఆగిపోయి రిపేర్ వచ్చిన బండిలాగా అయిపోతావు. అలాంటి రిపేర్ బళ్ళుగా తయారవకండి మీరు. దేవుని ఆత్మ చేత బలమైన ఇంజిన్ కలిగిన మనుషులుగా, కార్యములు చేయవారుగా, దేవుని పైకెత్తువారుగా, లోకానికి దారి చూపించేవారుగా మీరు తయారైపోవాలి. యవనస్తులు అయిపోవాలి, చిన్నబిడ్డలు అయిపోవాలి, మధ్య వయస్కులు అయిపోవాలి, వృద్ధులు అయిపోవాలి. అంతే తప్ప ఇది కాదండి ఇంకోటి ఏదో ఉందండి అని చెప్పే మిగిలిపోయిన బ్యాచ్ లాగా మీరు మిగిలిపోకండి. దేవుని ఆత్మ తీవ్రంగా పనిచేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అధ్యాయంలో మోయాబు ప్రజలకు దేవుని ప్రజలు దారి చూపిస్తున్నారు. ఏ ప్రజలకు? మోయాబులు అన్యులు, దేవుని నెరగని వారు. దేవుని శక్తి వారితో లేదు. దేవుని ప్రజలతో దేవుని శక్తి ఉంది. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె, దేవుని శక్తి నీతో ఉండాలి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన బలాన్ని మన మధ్యకు పంపిస్తున్నప్పుడు బలవంతుడు కావాలి, బలవంతురాలు కావాలి, మిగిలిపోకూడదు. నువ్వేదో జాగ్రత్త పరులా ప్రవర్తిస్తే సాతాను నెత్తి మీద కూర్చుంది. నీ నెత్తి మీద ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. గాడిదను ఊరేగించారు. నువ్వు ఎవరిని ఊరేగిస్తున్నావంటే నీ అక్రమాన్ని ఊరేగిస్తున్నావు. అక్రమాన్ని ఊరేగించేవారు అక్రమం చేతనే నష్టపోతారు. నేను అక్రమాన్ని ప్రేమించేవాడిని అయితే నేను అక్రమం చేత నష్టపోతాను. నన్ను చూసేవారు కూడా అక్రమం చేత నష్టపోతారు. అక్రమం అనేది ఏ మనుషుడికి పనికొచ్చేది కాదు. నేర్చుకొనని మనస్సు పనికొచ్చేది కాదు. ఎప్పుడైనా దేవా నీ కృప నాకు కావాలని దేవుని వైపు చూచేవారే దేవునికి కావాలి. వారినే దేవుడు జయశీలుగా తయారు చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా అదే చెప్తాడు దేవుడు. ఈ అధ్యాయం అంతా అదే చెప్తున్నాడు దేవుడు. ఆఖరి వచనంలో ఒక మాట చెప్తున్నాడు, చెప్పేసి నేను నీకు ముగించేస్తాను. కూలివాని లెక్క ప్రకారం 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును, వారి సమూహమును అవమానపరచబడును. వాళ్ళ లెక్క దేవుడు తేల్చేస్తున్నాడు. ఎవరి లెక్క? మోయాబీ లెక్క. మరి మన లెక్క తేల్చడానికి రాలేదు. మనం ఇక్కడికి మనలను దేవుడు నిలబెట్టుట కొరకు వచ్చాం. నువ్వు బలవంతుడిగా నిలబడాలి. ప్రకటన గ్రంథంలో చక్కని మాట చెప్పబడుతుంది, జయించు వానిని నా సంఘములో మూల స్తంభంగా చేస్తున్నానని చెప్పాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరిని? తప్పించుకొనని వాని కాదు, నేర్చుకొనని వానిని కాదు, దేవుని శ్రద్ధ లేని మనిషిని కాదు, జయించువాని. జయించువాని అంటే లోకంలో ఉన్న సంబంధాలు తెగొట్టుకుని దేవుని సంబంధాన్ని కాపాడుకోవాలి. మనమేం చేస్తామంటే ఊరందరూ మన ఫ్రెండ్స్ అవ్వాలి, దేవుడు ఎక్కడున్నా పర్లేదు. ఇది సాతాను స్వభావం, దుష్టుని స్వభావం. దావీదు ఎప్పుడైనా ఎక్కడైనా దేవునితో సంబంధాన్ని ప్రేమించాడు. ప్రభువా నీ ఆత్మ నాకు ఇయ్యి, నేను వట్టివాడిని ప్రభువా, ప్రభువా నన్ను బలపరచు ప్రభువా అన్నాడు. కానీ బలమైన రాజును ప్రభువా అని దేవుని దగ్గర దావీదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. దేవుడు ఇచ్చిందని ఎరిగితే దేవుని కృప వరకు నువ్వు చూస్తావు. నీకు భార్యను దేవుడిస్తే భార్యను చూసి మురిసిపోతావు.
నీకు భర్తను దేవుడిస్తే భర్తను చూసి మురిసిపోతావు, నీకు స్నేహితులు దేవుడిస్తే వాళ్ళని చూసి మురిసిపోతావు. అసలైన స్నేహితుడు దేవుడైన సంగతి మర్చిపోతావు. అసలైన వరములు ఇచ్చేవాడు ఆయన సంగతి మర్చిపోతావు. ఆయన వాక్యమే నిన్ను నిలబెడుతుంది, తలగా చేస్తుంది, నిన్ను శక్తివంతునిగా చేస్తుంది, నిన్ను వెలుగుచుండి వారిగా చేస్తుందనే సంగతి మర్చిపోయి అక్కర్లేని యూట్యూబ్లో దిగుతూ ఉంటాం. కొంతమంది బతుకులు యూట్యూబులతో గడిచిపోతున్నాయి. పిల్లల బతుకులు గడిచిపోతున్నాయి, పెద్దల బతుకులు గడిచిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు ఒకరితో ఒక మాట్లాడుకోరు, చర్చ కూర్చుకోవడం ఎవరితో మాట్లాడకుండా ముందు దూకేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏ బతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, మోయాబులు లెక్క సరిపోయింది, కానీ మీ లెక్క సరిపెట్టేలా బతకండి. మీ లెక్కను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపించేలాగా దేవుని దగ్గర మనం నేర్చుకుని వారమై ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అందరూ చేతుల ಬಗ್ಗೆ స్తోత్రం చెప్పండి. ఆయన ఆలోచన చెప్పేవానిగా నిన్ను చేస్తున్నాడు, విమర్శ చేసేవానిగా నిన్ను చేస్తున్నాడు. ఆయన సింహాసనము స్థాపించబడాలి, హోసన్నా హోసన్నా అని గాడిద మీద ఆయన ఊరేగించారు. ఆ రోజున నువ్వు ప్రతిరోజు దేవుని ఊరేగించాలి, దేవుని పైకెత్తాలి, దేవుని నామాన్ని పైకెత్తాలి, దేవుని మందిరాన్ని పైకెత్తాలి, దేవుని సహవాసాన్ని పైకెత్తాలి. పనికిరాని ఊళ్ళో 10 మంది చేత స్నేహం కాదు, పనికొచ్చే నీ తోటి విశ్వాసంతో స్నేహాన్ని చేయాలి. మందిరాన్ని ప్రేమించాలి, సహవాసాన్ని ప్రేమించాలి, దైవజనుని అభిషేకాన్ని ప్రేమించాలి. దైవజనుడు ఉన్నది నీ కొరకు, నిన్ను బలపరచడానికి. నిన్ను బట్టి దైవజనుడు బలపట్ట కాదు, దైవజనుడు దేవుని పక్షంగా ఆరాటపడి తీవ్రంగా నీ కొరకు పనిచేస్తాడే, నువ్వు తప్పించుకుని జారిపోవడం కాదు. ఆ ప్రణాళికలోకి వచ్చి నువ్వు బలవంతుడు అయిపోవాలి. మోయాబీ లెక్క దేవుడు ముగించేస్తున్నాడు. 3 రోజుల తర్వాత లెక్క చూసినట్టు వాళ్ళు లెక్క అయిపోయి క్లోజ్ చేస్తున్నాడు. అలాంటి లెక్కల్లోకి నువ్వు వెళ్ళటానికి వీలేదు. దేవుడు నిన్ను లెక్కించి నిన్ను ఒక ఉన్నతమైన స్థలాన్ని మెట్టెక్కించి బలపరిచినట్లు దేవునికి, దేవుని సహవాసానికి, మందిరానికి, దైవజన అభిషేకానికి, నీ తోటి విశ్వాస సహవాసానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. దేశంలో ఎంతోమంది చుట్టాలు నీకు ఉండవచ్చు, అసలైన చుట్టం ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టాలను ప్రేమించలేకపోతే నీ భక్తి వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం. నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? సొంగ కార్చుకుంటా ప్రార్థన చేసేసి అయిపోయింది అంటే కుదరదు. అదే రాస్తున్నాడు ఇక్కడ. ఆ పై వచనంలో కనపడుతుంది చూడండి, 12వ వచనంలోకి వెళ్ళండి, 2వ లైన్. ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకక గుళ్ళోకి వస్తారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థనకు జవాబు దేవుని దగ్గర నుంచి రాదు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దైవ సహవాసానికి సంబంధించింది కాదు, నేర్చుకునే ప్రార్థన వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళ ప్రార్థన వలన ఏమీ దొరకదు. చేయండి, ప్రార్థన చేయండి, పగలు చేయండి, రాత్రి చేయండి, ఎప్పుడైనా చేయండి అని మా పాస్టర్లు కూడా తెగ రొదట్టేస్తున్నారు. నేర్చుకోకుండా ఏం చేస్తావు నువ్వు ప్రార్థన? శిష్యులైతే యేసు ప్రభుని అడిగారు, ప్రభువా ప్రార్థన నేర్పుము అని అడిగారు. ఆయన దగ్గర ఉండి ఆయన ఎలా ప్రార్థన చేస్తాడో చూస్తూ ఉండి, ఆయనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండి, ఇంకా మమ్మల్ని ప్రార్థనలో ఎదిగించు ప్రభు అని అడిగారు. ప్రార్థనలో ఎదగాలంటే దేవుని ఆత్మ నీలో తీవ్రంగా పనిచేయాలి. దేవుని యజమానిగా నీ నెత్తి మీద ఎక్కించుకోవాలి. నీ తోటి విశ్వాసం ప్రేమించాలి. దైవజనుడు భారంతో నీ కొరకు ప్రణాళిక సిద్ధపరిస్తే ఆ ప్రణాళిక నుంచి తప్పించుకొని వెర్రవిగుతున్నావు. ఆ బుద్ధి మారాలి. మోయాబీల వలె దేవుడు లెక్క చూసి ముగించక ఉనిపే నువ్వు దేవుని తిరగాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడి వాక్యం మీ కొరకు దీవెనకరంగా చేయను.